హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒప్పో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఒప్పో K12X 5G మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మొబైల్ని ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకుని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, అండ్ ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ కూడా, మన ఛానల్ని ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఒప్పో లవర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒప్పోలో ఈ K సిరీస్లో 4 మోడల్స్ని లాంచ్ చేశారు. K1, K3, K10 4G, K10 5G. ఈ 4 మోడల్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే ఇందులో మనకి ఈ K సిరీస్లో స్పెషల్గా తక్కువ బడ్జెట్లో, తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వస్తారు. బట్ ఈ K12Xలో మాత్రం కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వీటి గురించి కొన్ని డిపార్ట్మెంట్స్లో మీరు కాంప్రమైజ్ కూడా అవ్వాల్సి ఉంటుంది. ఈ మొబైల్కి వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది, ఈ మొబైల్ 360 degrees డ్యామేజ్ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు. అంటే మనం మొబైల్ నార్మల్ యూజ్ చేస్తున్నప్పుడు చేజారి కింద పడినా, అండ్ మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు పాకెట్లో నుంచి కింద పడినా, లేదంటే మనం టాప్ ఫ్లోర్లో నుంచి మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు దెబ్బకున్న చేజారి కింద పడినా, అంత పైనుంచి కింద పడినా కానీ మీ మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ జరగదని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఈ మొబైల్ మనకి మిలిటరీ గ్రేడ్ MIL 810H సర్టిఫైడ్ కూడా పొందింది. మీలో ఎవరైతే ఎక్కువగా మొబైల్ డ్యామేజ్ చేస్తూ ఉంటారో, ఎక్కువగా హార్డ్గా యూజ్ చేస్తూ ఉంటారో, ఎవరి చేతిలో మొబైల్ ఎక్కువగా బ్రోకెన్ అవుతూ ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళకి ఈ మొబైల్ బాగా యూజ్ అవుతుంది. ఇటువంటి డ్యూరబిలిటీ ఉన్న మొబైల్స్ మనం కనుక పర్చేస్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం 25,000 to 30,000 వరకు అమౌంట్ పెట్టి మొబైల్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ వీళ్ళు అతి తక్కువ బడ్జెట్లో ఏ బ్రాండ్ ఆఫర్ చేయని డ్యూరబిలిటీని అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ చేశారు. వీళ్ళు ఈ డ్యూరబిలిటీ డిపార్ట్మెంట్ని ఎక్కువగా ఈ మోడల్లో హైలైట్ చేస్తూ తీసుకుని వచ్చారు. ఈ డ్యూరబిలిటీయే ఈ మొబైల్కి బాగా ప్లస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న స్పెసిఫికేషన్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ డిజైన్ చూస్తానికి చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. ఫ్రంట్ కూడా మనకి పాండా డబల్ గ్లాస్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చు. అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 inches HD+ IPS LCD స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచోల్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ డిస్ప్లే మనకి 1000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే పరంగా మీరు కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ రేంజ్లో అదర్ బ్రాండ్స్ అన్నీ మనకి ఫుల్ HD డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నాయి. బట్ వీళ్ళు మాత్రం HD+ డిస్ప్లేనే ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. డిస్ప్లే పరంగా ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇందులో మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ నార్మల్ యూస్కి, డే టు డే మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. చిన్న గేమ్స్ అయితే బాగా హ్యాండిల్ చేయగలదు. BGMI కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం 40 FPS హ్యాండిల్ అయితే BGMI చేయగలదు. అండ్ మీకు మల్టీ టాస్కింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది. బట్ హెవీ గేమింగ్ మాత్రం పనికిరాదు. అండ్ ఇందులో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. 6GB 128GB 12,999 రూపాయలు, 8GB 256GB 15,999 రూపాయలు ప్రైస్లో లాంచ్ చేశారు. మనకి లాంచింగ్ ఆఫర్ కింద 1000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 11,999 రూపాయల ప్రైస్లో వచ్చేస్తుంది. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కూడా ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఒప్పోలో తక్కువ బడ్జెట్లో మీరు మొబైల్ పర్చేస్ చేసిన కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటుంది. బట్ మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న అదర్ బ్రాండ్స్తో కనుక కంపేర్ చేస్తే, మనకి 64 or 108 మెగాపిక్సెల్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చే చాలా బ్రాండ్సే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా 13 or 16 మెగాపిక్సెల్ ఇస్తే ఇంకా బాగుండేదని అనిపించింది. ఖచ్చితంగా కెమెరా పరంగా కూడా మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5100 mAh బ్యాటరీని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. అండ్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మీకు 50 minutes ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100% టైం అయితే పడుతుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు HD డిస్ప్లే ఉండటం వల్ల మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా ఈజీగా 1 full working day ఛార్జింగ్ కూడా వస్తుంది.
వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ ColorOS 14 మీద రన్ అవుతుంది. మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కస్టమ్ వ్యూ ఉండటం వల్ల ఇందులో మనకి యాప్ని క్లోన్ చేసుకోవడం, యాప్ని లాక్ చేసుకోవడం, యాప్ని హైడ్ చేసుకోవడం, ఇటువంటి కస్టమ్ ఫీచర్స్ అన్ని ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి గూగుల్ డైలర్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మీరు కనుక అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతూ రికార్డ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కాల్ రికార్డింగ్ చేసినట్లు తెలుస్తుంది. ప్లే స్టోర్లో మనకి ఒప్పో కాబట్టి ఓ డైలర్ ఉంటుంది. ఓ డైలర్ ఇన్స్టాల్ చేసి ప్రైమరీగా సెట్ చేసుకోండి. ఈ ప్రాబ్లం అయితే మీకు సాల్వ్ అవుతుంది. అండ్ IP54 రేటింగ్తో డిస్టెన్స్ ప్రెస్ ప్రూఫ్ని కూడా ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. అండ్ సెన్సార్స్ కూడా అన్ని సెన్సార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. అలాగే ఇందులో వాల్యూమ్ కూడా మనకి 300 వరకు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ అన్ని వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి కొనొచ్చా అంటే మనకి ఎవరైతే ఎక్కువగా డ్యూరబిలిటీకి బడ్జెట్లో ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి మొబైల్ బాగా యూజ్ అవుతుంది. అదర్వైజ్ ఈ మొబైల్ని అయితే మీరు స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇంకా అదర్ బ్రాండ్స్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఉన్న మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఒక డ్యూరబిలిటీ తప్ప. ఈ డ్యూరబిలిటీ కోసం ఈ మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్ రేంజ్లో ఈ K12X 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఈ మొబైల్ గురించి నేను కూడా తెలుసుకుంటాను. ఇంక వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఒప్పో లవర్స్కి వీడియోని షేర్ చేయండి. బాగా యూజ్ అవుతుంది. బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.